హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఒక రొమాంటిక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది పక్కనే ఉండే ఒక అబ్బాయి అమ్మాయి మధ్య రాజుకున్న ఒక పిచ్చి ప్రేమ కథ. ఒకరు కోట్ల పడకలో బతికే కుర్రాడైతే మరొకరు ప్రేమ కోసం ఆత్మగౌరవం కూడా పణంగా పెట్టే అమ్మాయి. ప్రతి రాత్రి అతను కిటికీలో నుంచి ఆమె గదిలోకి ప్రవేశిస్తాడు. మాటలతో మొదలై దబిడిదిబిడితో ముగుస్తుంది వాళ్ళ రాత్రి. ఆమె అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ అతను మాత్రం కుటుంబం కోసం ఆ ప్రేమను దాచేస్తూ ఉంటాడు. ప్రేమ ఉన్నా కూడా అహంకారం, భయం వాళ్ళ మధ్య గోడలా నిలుస్తాయి. చివరికి ఆ ప్రేమ గెలుస్తుందా లేక వాళ్ళకి మిగిలేది బాధేనా అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. మూవీ స్టార్టింగ్లో ఒక కాలేజీ లైబ్రరీ చూపిస్తారు. అక్కడ జరుగుతున్న రైటింగ్ వర్క్షాప్లో ప్రొఫెసర్ ఒక అమ్మాయిని నువ్వు ఏం రాసావని అడుగుతాడు. అందుకు ఆ అమ్మాయి ఏమీ లేదని సమాధానం చెప్తుంది. అసలు నువ్వేమీ రాయకపోతే ఇక్కడికి రావడం దేనికి అని ఆ ప్రొఫెసర్ అంటాడు. కానీ నిజానికి ఆ అమ్మాయి ఏదో రాస్తూ ఉంటుంది. దాన్ని తన జేబులో దాచుకుంటుంది. ఎవరికి ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి పేరు రాక్వెల్. ఆమె తన గురించి మనకు చెప్తూ ఉంటుంది. తాను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయని, వాళ్ళ చిన్న ఇంటి పక్కనే బార్సిలోనాలోకెల్లా అత్యంత ధనవంతులైన హిడాల్గో ఫ్యామిలీకి చెందిన ఒక అత్యంత విలాసవంతమైన భవనం ఉంటుందని చెప్తుంది. ఆ భవనం ప్రతి మూల ఒక రాజ్మహల్లా కనిపిస్తుంది. దాని పక్కనే చిన్న భాగంలో రాక్వెల్ తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటుంది. హిడాల్గో ఫ్యామిలీకి 3 కొడుకులున్నారు. పెద్దవాడు ఆర్టిమస్, చిన్నవాడు అపోలో, మధ్యవాడు ఆరిస్. ఈ ఆరిస్ అంటేనే రాక్వెల్కి క్రష్. రాక్వెల్ చెప్తూ ఉంటుంది ఆరిస్ని తాను ఎంతగా ఇష్టపడుతుందంటే అతని చిన్న చిన్న విషయాలు, ఎక్సర్సైజ్ రొటీన్ ఇష్టాలు, అయిష్టాలు అన్నీ తన ల్యాప్టాప్లో భద్రపరిచి పెట్టుకుంటుంది. అయితే అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాక్వెల్ ఇప్పటి వరకు ఆరిస్తో ముఖాముఖిగా అంటే డైరెక్ట్గా మాట్లాడలేదు. ఇదిలా ఉంటే రాక్వెల్ ల్యాప్టాప్లో వైఫై పనిచేయదు. దాంతో ఆమె రౌటర్ను చెక్ చేయడానికి లేస్తుంది. అదే సమయంలో కిటికీలోంచి చూస్తే అపోలో బయట కూర్చుని కనిపిస్తాడు. రాక్వెల్ అతన్ని చూసి నువ్వు నా వైఫై వాడుతున్నావా, నీకు పాస్వర్డ్ ఎలా తెలిసింది అని అడుగుతుంది. దానికి అపోలో మా అన్నయ్య ఆరిస్ ఇచ్చాడు, మా గదిలో సిగ్నల్ సరిగ్గా రావడం లేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఈ కథలోని కీలకమైన మలుపంతా ఈ పాస్వర్డ్తోనే మొదలవుతుంది. ఇక రాత్రి సమయంలో ఎంతో పెద్దగా వస్తున్న పాటల శబ్దానికి రాక్వెల్కి నిద్ర భంగం కలుగుతుంది. ఆమె లేచి కిటికీలోంచి చూస్తే కింద ఆరిస్ నిలబడి కనిపిస్తాడు. అతను తన ల్యాప్టాప్లో పెద్ద శబ్దంతో పాటలు పెట్టుంటాడు. రాక్వెల్ కాస్త కోపంగా ఇదంతా నువ్వు నా వైఫైతో చేస్తున్నావా, సౌండ్ తగ్గించి ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. ఆరిస్ నవ్వుతూ నా గురించి నీకు చాలా తెలుసు కదా, ఇప్పుడు నీ గురించి కూడా నాకు చాలా తెలుసు అని అంటాడు. ఆ తర్వాత ఆమెను విచ్ అని పిలిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయం కాలేజీలో రాక్వెల్ తన బెస్ట్ ఫ్రెండ్ యోషిని కలుస్తుంది. యోషి ఎప్పుడు సరదాగా రాక్వెల్ భవిష్యత్తులో నీ మొగుడిని నేనే అవుతానని అంటూ ఉంటాడు. కానీ రాక్వెల్ అతని మాటల్ని ఎప్పుడూ తమాషాగా తీసుకుంటుంది. ఆ తర్వాత రాక్వెల్ కాలేజీ గ్రౌండ్కి వెళ్తుంది. అక్కడ అబ్బాయిలంతా ఫుట్బాల్ గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. రాక్వెల్ అక్కడకు కేవలం ఆరిస్ని చూడ్డానికి మాత్రమే వెళ్తుంది. అప్పుడే అకస్మాత్తుగా వర్షం మొదలవుతుంది. అందరూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఆరిస్ కూడా నడుచుకుంటూ తన ఇంటికి వెళ్తూ ఉంటే రాక్వెల్ ఎవరికీ తెలియకుండా అతనిని వెంబడించడం మొదలు పెడుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆరిస్ అకస్మాత్తుగా ఆమె కళ్ళ ముందు నుంచి మాయమైపోతాడు. రాక్వెల్ అతన్ని వెతకడానికి అటు ఇటు చూస్తుంది. అదే సమయంలో ఆమె ఒక గుంతలో పడిపోతుంది. ఎలాగోలాగా పైకి లేచి మళ్ళీ చుట్టూ వెతుకుతుంది. అప్పుడు వెనక నుంచి ఆరిస్ రావడం చూసి ఆమె కాస్త కంగారు పడుతుంది. ఆరిస్ ఆమెను నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావని అడుగుతాడు. రాక్వెల్ తడబడుతూ నేనెవరిని వెంబడించడం లేదని చెప్తుంది. అప్పుడు ఆరిస్ ఆమె చేతిపై ఏదో రాసి ఇదే కదా నీ వైఫై పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ కారణంగానే నేను నీ ల్యాప్టాప్ అంతా హ్యాక్ చేయాల్సి వచ్చింది. నీ ల్యాప్టాప్లో అన్నీ నా ఫోటోలే, నా సమాచారమే ఉంది, ఇదంతా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తాడు. రాక్వెల్ మెల్లగా ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నానని బదిలిస్తుంది. అది విని ఆరిస్ నవ్వుతూ నువ్వు నా టైప్ కూడా కాదు అని అంటాడు. రాక్వెల్ బదిలిస్తూ అదంతా తర్వాత చూసుకుందాం, ఇప్పుడు నువ్వు నన్ను ఇంటి దగ్గర దింపు, నాకు ఒంటరిగా వెళ్ళడానికి భయంగా ఉంది అని చెప్తుంది. కానీ ఆరిస్ కొంటెగా సరే, కానీ ఒక షరతు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటేనే నేను ఇంటి దగ్గర దింపుతాను అని చెప్తాడు. దాంతో రాక్వెల్ మొదట నిరాకరించినా ఆ తర్వాత అందుకు ఒప్పుకుంటుంది. అయితే ఆరిస్ ఆమె దగ్గరగా వచ్చి ముద్దు పెట్టుకోబోతుండగా అతను అకస్మాత్తుగా ఆగిపోతాడు. లేట్ అవుతుందని చెప్పి ఆమెను తన ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే రాక్వెల్ ముందుగా తన వైఫైని ఆపేస్తుంది. ఆ తర్వాత తన తల్లితో కలిసి రాత్రి భోజనం చేయడానికి కూర్చుంటుంది. అప్పుడు రాత్రి సమయంలో ఆరిస్ ఎవరికీ తెలియకుండా రాక్వెల్ గదిలోకి వచ్చేస్తాడు. అకస్మాత్తుగా అతన్ని చూసి రాక్వెల్ ఆశ్చర్యపోయి
కోపంగా "నువ్వు ఇంత రాత్రిపూట ఇక్కడికి ఎందుకొచ్చావు? నేను లోపల వేయిస్తాను" అంటుంది. ఆరిస్ సమాధానం చెప్తూ "ఎవరో వైఫై ఆఫ్ చేశారు. దాన్ని మళ్ళీ ఆన్ చేయడానికి వచ్చాను. అయినా అమ్మాయిలు తమ క్రష్‌ని ఎప్పుడూ లోపల వేయించరు కదా" అంటాడు. ఆ తర్వాత ఆరిస్ ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి శాంతంగా ఉండమని చెప్తాడు. మెల్లిమెల్లిగా ఆమె కాళ్ళని తాకుతూ వాటిపై ముద్దులు పెట్టడం మొదలుపెడతాడు. దాంతో రాక్వెల్ గుండె వేగం పెరుగుతుంది. కానీ పరిస్థితి అదుపు తప్పకముందే ఆరిస్ కిటికీలో నుంచి బయటికి దూకి గుడ్ నైట్ విచ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాక్వెల్ ఒక కేఫ్లో పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఆమె స్నేహితుడు యోషి కూడా ఉంటాడు. అదే సమయంలో ఆరిస్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి రాక్వెల్ దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆరిస్ ఆమెను చూసి సరదాగా "నీ ఉద్యోగం చాలా ఆసక్తికరంగా ఉంది" అంటాడు. ఆ తర్వాత అతను తన క్లబ్ ఓపెనింగ్ పార్టీకి ఆమెను ఆహ్వానిస్తాడు. "నువ్వు నీతో ఎవరినైనా తీసుకురావచ్చని" చెప్తాడు. ఆ రాత్రి రాక్వెల్ తన స్నేహితురాలు డానియోల్తో కలిసి పార్టీకి వెళ్తుంది. డానియోలా చాలా ఉత్సాహంగా క్లబ్ అందాలను చూసి సంతోషిస్తుంది. అప్పుడే రాక్వెల్ కళ్ళు ఆరిస్పై పడతాయి. అతను క్లబ్లోని విఐపి ఏరియాలోకి వెళ్తాడు. రాక్వెల్ కూడా అతని వెంట వెళ్ళడానికి ప్రయత్నిస్తే గార్డ్ ఆమెను ఆపి పాస్వర్డ్ లేనిది అనుమతి లేదని అంటాడు. అప్పుడే ఆర్టిమస్ అంటే ఆరిస్ అన్నయ్య వచ్చి రాక్వెల్ని లోపలికి వెళ్ళనిస్తాడు. కానీ లోపలికి వెళ్ళాక కూడా ఆమెకు ఆరిస్ కనిపించడు. దాంతో ఆమె వెనక ద్వారం గుండా బయటకు వస్తుంది. ఒక వీధిలోకి వెళ్తే అక్కడ ఆరిస్ ఒంటరిగా నిలబడి కనిపిస్తాడు. రాక్వెల్ అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. ఆ తర్వాత అతని దగ్గరగా వెళ్ళి ముద్దు పెట్టుకోవడం మొదలు పెడుతుంది. ఆరిస్ కూడా మెల్లగా ఆమెతో కలిసిపోతాడు. అప్పుడే రాక్వెల్ నవ్వుతూ "నువ్వు ఒక విచ్తో పెట్టుకున్నావు. ఇప్పుడు దాన్ని భరించక తప్పదని" చెప్పి అతన్ని అక్కడే వదిలి మళ్ళీ క్లబ్లోకి వచ్చేస్తుంది. క్లబ్లో ఆమె తన కోసం ఒక గ్లాసు నీళ్లు ఆర్డర్ చేస్తుంది. అక్కడ అప్పటికే అపోలో కూర్చునుంటాడు. అతను "మా అన్నయ్యలు నన్ను ఎప్పుడూ తాగనివ్వరు" అని అంటాడు. దాంతో రాక్వెల్ అతని కోసం ఒక డ్రింక్ ఆర్డర్ చేస్తుంది. అపోలో దాన్ని తాగేస్తాడు. కానీ అతనికి అది త్వరగా ఎక్కేసి నియంత్రణ కోల్పోవడం మొదలు పెడతాడు. అప్పుడు రాక్వెల్ ఆమె స్నేహితురాలు అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ అపోలో భయపడి ఇంటికి వెళ్ళడానికి నిరాకరిస్తూ ఉంటాడు. రాక్వెల్ ఆరిస్కి కాల్ చేయడానికి ఫోన్ తీస్తే అపోలో ఆ ఫోన్ను బయటికి విసిరేస్తాడు. దాంతో ఆ ఫోన్ పగిలిపోతుంది. ఆ తర్వాత రాక్వెల్ అపోలోను తన ఇంటికి తీసుకొస్తుంది. అక్కడ అపోలో ఆమె బెడ్పై నిద్రపోతాడు. కొంతసేపటికి ఆరిస్ అక్కడికి వస్తాడు. రాక్వెల్ని "నువ్వు వీడికి డ్రింక్ ఎందుకు ఇచ్చావు? ఇది తాగితే తనను తాను నియంత్రించుకోలేడు. డ్రింక్ చేసి ఇంటికి రాలేడని నాకు ముందే తెలుసు" అని చెప్తాడు. ఇప్పుడు సమయం ఉదయం 6 గంటలైపోతుంది. నాన్న ఆఫీస్కి వెళ్లే వరకు నేను అపోలో కోసం ఇక్కడే ఉండాల్సి వస్తుందని చెప్తాడు. ఆ తర్వాత ఆరిస్ కూడా బెడ్ పైన పడుకుంటాడు. దాంతో రాక్వెల్ కూడా మెల్లగా వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో పడుకుంటుంది. కానీ ఇక్కడ ఆరిస్ మెల్లిమెల్లిగా రాక్వెల్ని టచ్ చేయడం మొదలు పెడతాడు. దీంతో రాక్వెల్కి ఒక అలజడి కలుగుతుంది. ఇద్దరూ ఆ క్షణాన్ని ఆస్వాదించడం మొదలు పెడతారు. మరుసటి రోజు ఉదయం రాక్వెల్ రాత్రి జరిగిందంతా తన స్నేహితులకు చెప్పడం ప్రారంభిస్తుంది. అది విని డానియోలా చాలా ఉత్సాహపడుతుంది. ఆ తర్వాత రాక్వెల్ యోషి చదువుకోవడానికి ఇంటికొస్తారు. అప్పుడే రాక్వెల్ కోసం ఒక బహుమతి వచ్చి ఉండడం చూస్తుంది. అందులో ఒక కొత్త మొబైల్ ఫోన్ ఉంటుంది. అది ఆరిస్ పంపినట్టు లెటర్ ద్వారా తెలుస్తుంది. దాంతో రాక్వెల్ యోషిని ఉండమని చెప్పి ఆరిస్ ఇంటివైపు వెళ్తుంది. ఇంటి బయట ఆమెకు ఆర్టిమాస్ సెక్రటరీ క్లోడియా కలుస్తుంది. ఆమె రాక్వెల్ని లోపలికి వెళ్ళనిస్తుంది. రాక్వెల్ నేరుగా ఆరిస్ గదిలోకి వెళ్లి గిఫ్ట్గా వచ్చిన ఫోన్ని తిరిగివ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆరిస్ ఎవరైనా ఇచ్చిన బహుమతిని తిరిగివ్వడం మంచిది కాదు. అయినా "మా అన్నయ్య నీ ఫోన్ను పగలగొట్టాడు కదా" అంటాడు. దానికి రాక్వెల్ "స్క్రీన్ మాత్రమే పగిలింది. నా పాత ఫోన్ ఇంకా పనిచేస్తుంది" అని చెప్తుంది. ఇది చెప్పి ఆమె ఆ ఫోన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. కానీ అప్పుడే ఆరిస్ ఆమెను ఆపి చేయి పట్టుకుని "నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను" అంటాడు. అది వినగానే రాక్వెల్ అతని చేయి విడిపించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొన్ని అడుగులు వేసిన తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి వచ్చి ఆరిస్ను ముద్దు పెట్టుకోవడం మొదలు పెడుతుంది. ఇక్కడే ఆరిస్కి రాక్వెల్కి ఇది మొదటిసారని తెలుస్తుంది. దాంతో అతను ఆమెను "ఒకసారి మళ్ళీ ఆలోచించు, నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నావా" అని అడుగుతాడు. రాక్వెల్ అవును అని సమాధానం చెప్తుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళిద్దరూ మరింత దగ్గరై ఆ గదిలో దబిడిదిబిడి చేస్తారు. వాళ్ళు ఆ మూమెంట్ని ఆస్వాదించడం మొదలు పెడతారు. ఈ అందమైన క్షణాన్ని ఇద్దరూ పూర్తిగా ఆనందిస్తారు. ఇదంతా ముగిసిన తర్వాత ఆరిస్ అకస్మాత్తుగా కాస్త కఠినంగా లేచి వీడియో గేమ్ ఆడడం మొదలు పెడతాడు. రాక్వెల్ని మొబైల్ తీసుకుని వెళ్ళిపో అంటాడు. అతని ప్రవర్తన చూసి రాక్వెల్కి కూడా కోపం వస్తుంది. ఆ గిఫ్ట్ మొబైల్ను డస్ట్బిన్లో పడేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి చేరుకుని ఆమె యోషితో "ఈరోజు చదువుకోవడానికి నాకు అస్సలు మూడ్ లేదు" అని చెప్తుంది. అక్కడ ఏదో గొడవ జరిగిందని యోషికి అర్థమవుతుంది. ఆ తర్వాత రాక్వెల్ కోపం
కోపంతో తన ఇంటి కిటికీని మూసేస్తుంది. ఎందుకంటే దానికి ఎదురుగా ఆరిస్ గది కనిపిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం రాక్వెల్ తన రైటింగ్ వర్క్షాప్లో ఉంటుంది. అప్పుడే ఆమె మొబైల్కి ఆరిస్ ఫోటో ఒకటి వస్తుంది. అందులో అతను రాక్వెల్ నెక్లెస్ని ధరించి ఉంటాడు. అది చూడగానే రాక్వెల్కి తన నెక్లెస్ నిన్న ఆరిస్ గదిలో మర్చిపోయిందని గుర్తుకొస్తుంది. దాంతో ఆమె వెంటనే తన నెక్లెస్ తీసుకోవడానికి అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆరిస్ తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ పూల్లో ఆనందంగా గడుపుతూ ఉంటాడు. అప్పుడే ఆరిస్ వచ్చి రాక్వెల్ని పట్టుకుని నీటిలోకి దూకుతాడు. దాంతో రాక్వెల్ నీళ్లు ఉప్పగా ఉన్నాయంటుంది. దానికి ఆరిస్, నాకు క్లోరిన్ అంటే అలర్జీ, అందుకే మేము క్లోరిన్ కలపము అని చెప్తాడు. రాక్వెల్, నాకు స్విమ్మింగ్ చేసే మూడ్ లేదు, నా నెక్లెస్ నాకు తిరిగి కావాలి అని చెప్తుంది. దాంతో ఆరిస్ ఆమెను తన గదిలోకి తీసుకువెళ్తాడు. తానే స్వయంగా ఆమె మెడలో ఆ నెక్లెస్ వేస్తాడు. నెక్లెస్ పెడుతూ ఆరిస్ మళ్ళీ ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. దీంతో రాక్వెల్కి మళ్ళీ ఏదో అవుతూ ఉంటుంది. ఇద్దరూ మళ్ళీ నియంత్రణ కోల్పోయి ఆ గదిలో మరోసారి దబిడిదిబిడి చేస్తారు. కొంతసేపటి తర్వాత ఆరిస్ అకస్మాత్తుగా లేచి రాక్వెల్ని అక్కడే వదిలేసి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అతనికి కొంచెం కంగారుగా, విసుగుగా అనిపిస్తుంది. అదే సమయంలో క్లోడియా, అంటే అతని సెక్రటరీ, ఆ గదిలోకి వస్తుంది. అక్కడ రాక్వెల్ని చూసి ఆమెతో చాలా దురుసుగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఆరిస్ బయట నిలబడి ఇదంతా వింటాడు, కానీ మధ్యలో కలగజేసుకోడు. దీంతో రాక్వెల్ కోపంగా తన ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు యోషి రాక్వెల్ మూడు మార్చడానికి ఆమెను ఒక పార్టీకి తీసుకువెళ్తాడు. కానీ అక్కడ ఆరిస్ ఇప్పటికే ఒక అమ్మాయితో కలిసి ఉండటం చూసి రాక్వెల్ మూడు మరింత చెడిపోతుంది. యోషి ఆమెకు నచ్చజెప్పి, వాణ్ణి వదిలే, మనం పార్టీని ఆస్వాదిద్దాము అంటాడు. ఆ తర్వాత డాన్స్ ఫ్లోర్పై అందరూ ఉల్లాసంగా డాన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యలో రాక్వెల్ దృష్టి మళ్ళీ ఆరిస్పై పడుతుంది. అతను మరో అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం ఆమె చూస్తుంది. ఇది చూసి రాక్వెల్కి చాలా బాధ కలిగి గుండె పగిలిపోతుంది. ఆ తర్వాత ఆమె యోషితో కలిసి తమ కాలేజీలోని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాళ్లతో పాటు డానియోలా కూడా ఉంటుంది. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే మాట్లాడుకుంటూ రాక్వెల్ సరదాగా యోషిని పూల్లోకి తోసేస్తుంది. యోషి పూల్లో పడగానే డానియోలా పొరపాటున పూల్లో కొంత కెమికల్ వదిలేస్తుంది. దాంతో రాక్వెల్ వెంటనే అతన్ని బయటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోతారు. మరోవైపు ఆరిస్ తన ఇంటికి తిరిగి వస్తాడు. అతనికి అసలు ఏమీ బాగా అనిపించదు. అప్పుడు అతను రాక్వెల్ వైఫైని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అది కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే రాక్వెల్ పాస్వర్డ్ మార్చేసి ఉంటుంది. అతను దాన్ని హ్యాక్ చేస్తే రాక్వెల్ పాస్వర్డ్లో ఒక బూతు పదం రాసి ఉండటం చూస్తాడు. దీంతో అతను చాలా కోపంగా రాక్వెల్కి, నేను చాలా ద్వేషిస్తున్నాను అని మెసేజ్ చేస్తాడు. ఆ రాత్రి రాక్వెల్ చాలా తాగేసి తన ఇంటికి వస్తుంది. కానీ ఇంటి తాళం చెవి దొరకక ఇంటి బయటే కూర్చుండిపోతుంది. ఆరిస్ ఆమెను చూసి అక్కడికి వెళ్తాడు. రాక్వెల్ని ఎత్తుకుని తన గదిలోకి తీసుకొస్తాడు. అప్పుడు రాక్వెల్, నాకు ఒక కథ చెప్పు, ఆ తర్వాత నువ్వు నాకు ఎప్పుడూ కనిపించకు అంటుంది. దాంతో ఆరిస్ రాక్వెల్కి పరోక్షంగా తన సొంత కథనే చెప్పడం ప్రారంభిస్తాడు. తన తల్లిదండ్రులిద్దరూ తన కళ్ల ముందే వేరే వేరే వ్యక్తులతో సంబంధాలు ఎలా కొనసాగించారో చెప్తాడు. అలా చేయడం వారిద్దరిలో ఎవరికీ సమస్యగా అనిపించలేదని అంటాడు. ఇదంతా జరిగిన తర్వాత తన నాన్న తనకు ఎప్పుడూ ప్రేమలో పడకు, ఎందుకంటే ప్రేమ మనల్ని బలహీనపరుస్తుందని సలహా ఇచ్చారని చెప్తాడు. అందుకే ఆరిస్ ఇప్పటి వరకు ప్రేమకు భయపడుతూ ఉంటాడు, ఎక్కడ తను ప్రేమలో పడిపోతాడో అని. అందుకే అతను ఆ రోజు కంగారు పడి రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను పరోక్షంగా రాక్వెల్ని తాను ప్రేమించడం మొదలుపెట్టానని కూడా చెప్తాడు. ఇదంతా వింటూ రాక్వెల్ నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు ఉదయం రాక్వెల్ తల్లి ఆమె నిద్ర లేపుతుంది. అప్పుడే ఆమె తన మొబైల్లో చూస్తే ఆరిస్ ఏదో మెసేజ్ చేసి దాన్ని డిలీట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె ఆరిస్కి, నువ్వు నన్ను ఒంటరిగా వదిలే అని మెసేజ్ టైప్ చేస్తుంది. కానీ దాన్ని సెండ్ చేయదు. మరోవైపు ఆరిస్ పదే పదే మొబైల్ చూస్తూ ఉన్న రాక్వెల్ నుంచి ఎలాంటి మెసేజ్ రాదు. అప్పుడే ఆరిస్ తండ్రి పెద్దన్నయ్య కలిసి అతన్ని ఒక గదిలోకి తీసుకెళ్లి నచ్చజెప్పడం మొదలు పెడతారు. నీ కాలేజ్ నుంచి మాకు పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి. నువ్వు మా కంపెనీలో భాగం కావాల్సిందే. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు. అందుకే నువ్వు ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసి మా కంపెనీకి తగిన వ్యక్తిగా మారాలి. నువ్వు ఎవరి వెనకపడి నీ సమయాన్ని వృధా చేస్తున్నావో ఆ అమ్మాయిని మర్చిపోనంటారు. నిజానికి ఆరిస్ రాక్వెల్ గురించి జరిగిందంతా అతని పెద్దన్నయ్య వాళ్ళ నాన్నకు చెప్పేసి ఉంటాడు. తర్వాత రోజు రాక్వెల్ యోషితో కలిసి లైబ్రరీలో చదువుతూ ఉంటుంది. అప్పుడే ఆరిస్ అక్కడికి వచ్చి ఆమెను కలిసి క్షమాపణ చెప్పడం మొదలు పెడతాడు. కానీ రాక్వెల్ కోపంగా అతన్ని బయటికి తీసుకెళ్లి, నువ్వు నాతో ఇంత చేసిన తర్వాత క్షమాపణ అడుగుతున్నావు, నేను దాన్ని ఒప్పుకుంటానని అనుకుంటున్నావా అంటుంది. దానికి ఆరిస్, నేను చేసిన దానికి చాలా సిగ్గుపడుతున్నాను. నేను ఎప్పుడూ ఎవరి కోసం ఇలా ఫీల్ అవ్వలేదు. అందుకే నేను అన్నీ మళ్ళీ సరిదిద్దుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు. ఆ తర్వాత అతను ఒక కాస్ట్యూమ్ పార్టీకి ఆమెను డేట్కి రమ్మని అడుగుతాడు. రాక్వెల్ కొద్దిసేపు ఆలోచించి రావడానికి ఒప్పుకుంటుంది. ఈ మాటలన్నీ యోషి వింటాడు. అది విని అతనికి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అతను రాక్వెల్ని ఇష్టపడుతూ ఉంటాడు.
అతను రాక్వెల్తో మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చి, నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు కూడా బాగా తెలుసు అతను నిన్ను వాడుకుని మిగతా అమ్మాయిలాగే వదిలేస్తాడని. ఆ తర్వాత ఏడుస్తూ నా దగ్గరికి రాకు, ఎందుకంటే అప్పుడు నేను నీకోసం ఉండను అని చెప్తాడు. ఆ తర్వాత డేట్ రోజు వచ్చేస్తుంది. ఆరిస్, మనం కాస్ట్యూమ్ పార్టీకి వెళ్ళడం లేదు, ఈ క్షణాన్ని మరింత మెరుగ్గా మార్చడానికి నేను ప్లాన్ మార్చేశానని చెప్తాడు. ఆ తర్వాత అతను రాక్వెల్ని తన ఆఫీస్ బిల్డింగ్ పైన టాప్కి తీసుకువెళ్తాడు. అక్కడ అతను డిన్నర్ ఏర్పాట్లు చేస్తుంటాడు. ఇది చూసి రాక్వెల్ చాలా ఆశ్చర్యపోతుంది. మనం డిన్నర్ చేస్తాం, ఆ తర్వాత ఏంటి అని అడుగుతుంది. దానికి ఆరిస్, డిన్నర్ తర్వాత నువ్వు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. డిన్నర్ తర్వాత ఇద్దరు పూర్తి మూడ్లోకి వెళ్ళిపోతారు. అక్కడే దబిడి దిబిడి చేస్తూ ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ప్రతిరోజు ఇలాగే కలుసుకుంటూ దబిడి దిబిడి చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒకరి కోసం ఒకరు పిచ్చివాళ్లుగా మారిపోతారు. వాళ్ళకి అవకాశం దొరికిన చోటల్లా రొమాన్స్ మొదలవుతుంది. వాళ్ళ రోజులు చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఆరిస్ తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆరిస్ నాన్న ఆఫీస్ స్టాఫ్లో వాళ్ళు డిన్నర్ ఆస్వాదిస్తున్నప్పుడు తీసిన వీడియోని అతనికి చూపిస్తాడు. ఆరిస్ వాళ్ళ నాన్న చాలా కోపంగా ఉంటాడు. నేను ఆ అమ్మాయి వెంట పడొద్దని చెప్పాను కదా, ఈ వీడియో వేరే వాళ్ళ చేతికి చిక్కితే నీ కెరీర్ నాశనం అయిపోతుంది అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆరిస్ కోపంతో, నాకు ఈ కంపెనీలో పనిచేయడం ఇష్టం లేదు, ఎకనామిక్స్ డిగ్రీపై కూడా నాకు ఆసక్తి లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను నేరుగా రాక్వెల్ పనిచేసే కేఫ్కి వెళ్తాడు. అక్కడే ఆమెతో పాటు ఉద్యోగం చేయడం మొదలు పెడతాడు. ఒక రోజు తర్వాత ఆరిస్ పెద్దన్నయ్య ఆర్టిమాస్ ఆరిస్ గదికి వెళ్తాడు. అక్కడ ఆ కేఫ్కి సంబంధించిన ఒక క్యాప్ని చూస్తాడు. ఆ తర్వాత ఆ కేఫ్ అడ్రస్ వెతికి అక్కడికి చేరుకుంటాడు. అక్కడ ఆరిస్ పనిచేయడం చూసి, అలాగే రాక్వెల్ని కూడా చూసి అతనికి రాక్వెల్పై చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత ఆర్టిమాస్ తన ఇంట్లో ఒక కంపెనీ పార్టీని ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి ఆరిస్ రాక్వెల్ని తనతో పాటు తీసుకువస్తాడు. తన కుటుంబానికి పరిచయం చేయాలని అనుకుంటాడు. తన కుటుంబ సభ్యులు తనను ఒప్పుకుంటారో లేదో అని రాక్వెల్ కంగారు పడుతూ ఉంటుంది. కానీ ఆ పార్టీలో తన తల్లి వెయిట్రెస్ గా పనిచేస్తుందని రాక్వెల్కి తెలియదు. ఆ తర్వాత ఆరిస్ తన కుటుంబ సభ్యులకు రాక్వెల్ని పరిచయం చేయబోతుండగా ఆర్టిమాస్ రాక్వెల్ని అవమానించడానికి సైగ చేసి రాక్వెల్ తల్లిని డ్రింక్ సర్వ్ చేయడానికి పంపిస్తాడు. అప్పుడు రాక్వెల్ తన తల్లిని వెయిట్రెస్ గా పనిచేయడం చూసి చాలా అవమానంగా భావించి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. ఇది చూసిన ఆరిస్ ఆమెకు నచ్చజెప్పడానికి వెళ్తే ఆమె అతన్ని చెంపదెబ్బ కొట్టి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చి ఆమె చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆరిస్ తనను అవమానించడానికి ఇదంతా చేశాడని ఆమె భావిస్తుంది. ఈ కోపంలో ఆమె చాలా రోజులు అతనితో మాట్లాడదు. కానీ ఆరిస్ ఆమెతో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా ఇద్దరి మధ్య సంభాషణ మొదలవుతుంది. ఇద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటారు. అప్పుడే ఆరిస్, రేపు కాలేజీలో ప్రోమ్ పార్టీ ఉంది, నేను నీతో రానా అని అడుగుతాడు. రాక్వెల్, నువ్వు రాకపోతే మంచిది అని అంటుంది. అయినా అతను ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె ఒప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాక్వెల్ తన ఇంటికి వచ్చి తన తల్లిని కౌగిలించుకుని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆరిస్ తనను మోసం చేశాడని చెప్తుంది. దాంతో ఆమె మూడు మార్చడానికి ఆమె తల్లి, నీకు తెలుసా మీ నాన్న తన పుస్తకాన్ని ఎందుకు ప్రచురించలేదో? నిజానికి మీ నాన్న ఎప్పుడూ పబ్లిషర్ దగ్గరికి వెళ్ళలేదు, అతను చాలా మంచి రచయిత, కానీ అతనికి తనపై నమ్మకం లేదని చెప్తుంది. నీకు ఆరిస్ నచ్చితే వెళ్ళి నిజం మాట్లాడు. బంధాలు ఏదైనా ఒక కారణం వల్ల తెగిపోయేలా ఉంటే ఆ కారణాన్ని మాత్రమే అంతం చేయాలి, బంధాన్ని కాదు అని చెప్తుంది. అప్పుడే ఆరిస్ను అర్థం చేసుకోవడంలో తాను తప్పు చేస్తున్నానని రాక్వెల్కి అర్థమవుతుంది. ఆమె వెంటనే ఆరిస్ ఇంటికి వెళ్తుంది. అక్కడ అతని పెద్ద అన్నయ్య ఆమెను కలవకుండా ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అయినప్పటికీ ఆమె ఆరిస్కి సారీ చెప్పి అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది. బయటికి వచ్చి ఆమె ఆరిస్కి మెసేజ్ చేస్తుంది, నేను ప్రామ్లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని. ఆ తర్వాత ఆమె ప్రోమ్ పార్టీకి చేరుకుంటుంది. అక్కడ అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఆమె ఆరిస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ ఆరిస్ రాక్వెల్ దగ్గరికి చేరుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు. అతను పార్టీ దగ్గరికి చేరుకోగానే గేట్ వద్ద యోషి అతన్ని ఆపేస్తాడు. నువ్వు రాక్వెల్తో టైంపాస్ చేస్తున్నావు, ఇది అసలు మంచిది కాదు. కొన్ని రోజులు నువ్వు ఆమెను వాడుకుని ఆ తర్వాత వదిలేస్తావు అని అంటాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలవుతుంది. దాంతో ఆరిస్ అతనికి నచ్చజెప్పడానికి పూల్ వైపు తీసుకెళ్తాడు. అక్కడ వాదన జరుగుతూ ఉండగా ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. ఈ తోపులాటలో ఆరిస్ పూల్లో పడిపోతాడు. ఆ నీటిలో క్లోరిన్ కలిసి ఉండటం వల్ల ఆరిస్కి శ్వాస ఆగిపోవడం మొదలవుతుంది. ఎందుకంటే అతనికి క్లోరిన్ అంటే అలర్జీ ఉంటుంది. ఇంకోవైపు యోషి నేరుగా రాక్వెల్ దగ్గరికి వచ్చి, ఆరిస్ ఇక్కడే ఉన్నాడు, అతను నీకోసమే వచ్చాడు, కానీ నాకు తనకు గొడవ జరిగింది, నేను అతన్ని పూల్లోకి తోసేశానని చెప్తాడు. ఇది విన్న వెంటనే రాక్వెల్ పరుగున పూల్ దగ్గరికి వెళ్తుంది. కానీ అప్పటికి ఆరిస్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే యోషి వచ్చి ఇద్దరిని పైకి తీసుకొస్తాడు. వాళ్ళు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తారు. ఆ తర్వాత రాక్వెల్ హాస్పిటల్లోనే ఉండి అతను త్వరగా కోలుకోవడానికి సహాయం చేస్తుంది. ఈలోపు ఆరిస్ కుటుంబం కొడుకును కోల్పోవడం కంటే అతని ప్రేమను అంగీకరించడమే మంచిదని అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత అతను కోలుకుని మెడిసిన్ చదవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతాడు. అతను గతంలో కూడా అదే చదవాలనుకున్నాడు. ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండటం వాళ్ళిద్దరికీ చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆరిస్ ఆమెకు ప్రతిరోజు వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. కాల్‌లో మాట్లాడుతున్నప్పుడే ఇద్దరూ రొమాన్స్‌లో మునిగిపోతారు. అప్పుడప్పుడు ఆరిస్ ఆమెను కలవడానికి కూడా వస్తూ ఉంటాడు. ఇలా 4 నెలలు గడిచిపోతాయి. రాక్వెల్ అందరికీ ఒక పుస్తకాన్ని చదివి వినిపిస్తుంది. అది ఆమె రాసిన కథ. ఆ కథ అందరి మనసులని తాకుతుంది. ఆ కథ విన్న వాళ్ళందరూ ఉద్వేగానికి లోనై సంతోషంతో లేచి చప్పట్లు కొడతారు. రాక్వెల్ ఆ కథకు త్రూ మై విండో అని టైటిల్ పెడుతుంది. అది నిజానికి ఆమె ప్రేమ కథే. మరుసటి రోజు ఉదయం రాక్వెల్ తన బెడ్పై పడుకుని ఆరిస్ మెసేజ్ చదువుతూ ఉంటుంది. అతన్ని ఆమె చాలా మిస్ అవుతుంది. కానీ అప్పుడే ఆమె చూసేసరికి ఆరిస్ ఆమె కిటికీ పైన కూర్చుని ఆమెకు మెసేజ్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నందుకు ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుని చాలా సంతోషపడతారు. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.